ఎక్కండి ఎక్కండి అని ఎక్కించావు. అసలు ఈ కంపార్ట్మెంటేనా? ఇదే నాన్న. మరి ఎక్కడి నుంచి ఉంటావే? వెళ్ళిపో, ముందుకెళ్ళి చూడు. ఏయ్, కళ్ళు కనపట్టాలా? అమ్మాయి కనపడితే చాలు ప్రతి వాడు పుల్రాజు అయిపోతాడు. వెళ్ళు. చూసుకోలేదా? ఏంటి చూసుకునేది? నువ్వు కాదు చూసుకున్నాడు. నువ్వు ఆగవే, ఆగు, ఒక్క నిమిషం ఆగు. నువ్వు లోపలికి పదవే, లోపలికి పద, వెళ్ళు. ఎన్ని టికెట్లు కొన్నావు నాయన? అబ్బో, ఆ కిటికీ పక్క మంది అనుకుంటా. అక్కడ కూర్చో నువ్వు. మీ నెంబర్ ఎంత? 38. మరి ఇక్కడ కూర్చున్నారు, పక్క జరగండి. అవతల లేడీస్ వచ్చారనే జ్ఞానం కూడా ఉండదు. కూర్చుంటారు, వచ్చేస్తారు లగేసుకొని. చూడలేదు రావయ్యా. ఎందుకయ్యా నవ్వుతున్నావు? నువ్వు చదివే హాసంకి మందహాసం చాలు, జగటాట హాసం అక్కర్లా. టైం ఎంతండి? మిమ్మల్ని టైం ఎంతండి? చెప్పాను, సచ్చినా చెప్పాను. కోపడతారేంటండి? అడిగిన టైమేగా. ముందు టైమే అడుగుతావు నాయన, తర్వాత మీ అమ్మాయా అని అడుగుతావు. నేను అవును అంటాను. ఏం చదువుతోంది అంటావు. నేను బిఎస్సీ ఫస్ట్ ఇయర్ అంటాను. అక్కడతో ఆగుతావా? ఆగవు. నువ్వు అర్థిరుగో. ఏ కాలేజీ అంటావు. ఖైరతాబాద్ షాదాన్ కాలేజీ అంటావు. అంతే. రేపటి నుంచి నువ్వు ఆ కాలేజీ దగ్గర బీటేస్తావు. 3 నెలల తర్వాత అది ఇంటికి వచ్చి, నాన్న నేను అతన్ని ప్రేమించాను, నువ్వు మా ఇద్దరి పెళ్లి కనుక ఒప్పుకోకపోతే కూల్ డ్రింక్ లో ఫినాయిలేసి కలుపుకు తాగి చేస్తావు అంటుంది. కనీసం చేతికి వాచి కూడా లేని గోచి గారికి నా కూతురు నుంచి పెళ్లి చేయలేను. అమ్మాయి బాగుందిరా, అంకుల్ లైన్ లో పెట్టి ఇక్కడే సెటిల్ అవ్వదు. ఓకే మామ. టైం ఎంత అయింది అంకుల్? నువ్వు అడి తిరుగు. ఎవర్రా నీకు అంకులు? నాతో మాటలు కలిపి అమ్మాయికి అయినేద్దామనా? ఆ తర్వాత దాన్ని లేపుకుపోదామనా? జాగ్రత్త, ఒక్కరితో ఇస్తావా? ఏంట్రా బాబు ఇటు ఖర్చేస్తున్నాడు. పదా. ఏమ్మా మీరు అన్నవరం పెడుతున్నారా? అన్న వరం కాకపోతే తమ్ముడు శాపకి వెళ్తాం. నీకెందుకయ్యా? ఆ అమ్మాయికి తోడుగా ఉంటుందని అడిగాను. ఇదేమిటి బాబు? ఆడంతేలేండి, కొంచెం తేడా మనిషి. అమ్మాయికి ఏదైనా అవసరం అయితే కాస్త చూడు బాబు. మీరేం వరే ఒకండి సార్, నేను అన్నవరం వెళ్తున్నాను. జాగ్రత్త అమ్మా. అబ్బాయికి జంతికలు పూతరేకులు పెట్టు. దిగ్గానే ఫోన్ చేయి. ఉంటాను. సరే. ఒక నిమిషం కూర్చొని బయలుదేరు బాబాయ్. అబ్బా, ఏమండి, ఒక్క నిమిషం ఇక్కడ కూర్చుంటే కాజీపేటలో దిగాల్సి ఉంటుంది. మీరు బయలుదేరండి సార్. ఉంటానమ్మా, వస్తా బాబు. Hi. Yes, what do you want, sir? He wants to buy one round. But it's in the top floor, kids section. తప్పుగా అర్థం చేస్తుంది చూసావా? అన్నం తినకుండా త్వరగా రా. Yes, what do you want? ఏం కావాలి చెప్పండి సార్. ఒక హార్డ్వేర్ కు సాఫ్ట్వేర్ కావాలి. What do you mean? బాబాయ్ ఇన్నర్ వేర్ కు. Oh, బనీనా? లేడీస్ బనీన్. ఏ సైజ్ సార్? ఏదో సైజ్ ఇవ్వండి మేడం. దానికి ఎందుకు సార్ సిగ్గుపడతారు? మీరు బనీన్ వేసుకోవడం లేదు? మేము వేసుకొని బయట తిరుగుతాం, మీరు వేసుకొని బయట తిరిగారుగా మేడం. ఎవరికి? మీ వైఫ్ కా, గర్ల్ ఫ్రెండ్ కా? మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మేడం. నేను కొనడానికి వచ్చానండి. నాలో ఉంటుందా? మీకంటే అందంగా ఉంటుంది మేడం. హలో, నా సైజ్ ఉంటుందా అని అడుగుతున్నాను. మీ సైజ్ నేను ఎప్పుడు చూసానండి. సరే ఏదో ఒక ఫ్రీ సైజ్ చూసి ఇవ్వండి. ఇది 2990. నాకు బాక్స్ మొత్తం వద్దండి, ఒక్క పీస్ చాలండి. హలో, నేను ఒక పీస్ రేటే చెప్పాను. అంత రేటా? ఒక సైజు తగ్గిస్తే రేట్ ఏమైనా తగ్గే అవకాశం ఉందండి? చూసి జెంట్లమెన్ అనుకున్నాను. థ్యాంక్ యూ మేడం. కానీ మీరు అలా లేరు. మర్యాదగా ఏదైనా కొనుక్కుని వెళ్ళండి. అలాగైతే నాకు ఒక షర్ట్ కావాలి మేడం. ఏ రేంజ్ లో? ఒక 500 600 లోపు ఏదైనా డిస్కౌంట్ రేట్లు ఉంటే కూడా చూస్తా. చందన బ్రదర్స్ వాళ్ళందరూ ఇస్తారు కదా, మీరు ఇవ్వడానికి ఏమైంది? ఇదిగోండి, ఈ షర్ట్ 600 డబుల్ సైడ్. డబుల్ సైడ్ అంటే ముందు వేసుకోవచ్చు, వెనక వేసుకోవచ్చు. ఊరుకోండి మేడం, నాకు ఇలాంటి మాట్లాడి సిగ్గేస్తుంది. హాయ్. కొన్నావా? కొన్నా, కొంచెం పెద్ద సైజ్ కొన్నా. నువ్వు వేసుకోవచ్చు, నేను వేసుకోవచ్చు, బోత్ సైడ్స్. మనం ఎలా వేసుకుంటా? నేను చెప్పే షర్ట్ గురించి రా, జెంట్స్ది. నువ్వేం కొంటున్నావు? చిలకలు కూడా సార్. చిలకనే కొని ఉండొచ్చు కదా. నీ పేరేం పేరు? ఇదిగో బైక్ తీసుకుని ఫ్రంట్ గేట్ రా, నేను ఇది ప్యాక్ చేయించుకుని వస్తాను. నువ్వు ప్యాక్ చేసే లోపు నేను కొంచెం టైం పాస్ చేస్తాను. డాడీ వెళ్ళరా. ప్రతి ఒక్కటి డాడీని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ముదనష్టపు ఉద్యోగం ఎండలో తిరిగి నా ఫిగరే పాడైపోతుంది. ఉద్యోగం మానొచ్చు కదా. నన్ను పోషించేదెవరు? ఎవరా? నేను లేను. నీ సంపాదన నేను పొద్దున్న తోకునే సబ్బులకే సరిపోదు. అమ్మాజీ, ఎంత మాట అన్నావే. ఈ రోజు నుంచి చూసుకో, లెఫ్ట్ అండ్ రైట్ ఎడాపెడా సంపాదించేస్తాను. ఏరా, నీ రిక్షా గాలి తీశానని ఆ మావోగాడి అండ చూసుకుని
నా బెండు తీర్చడానికి ప్రయత్నం చేస్తావరా? ఇక్కడ ఎవడు పెట్టుకున్నారా నేను రిక్షా? నీ బాబుగాడు ప్రాపర్టీ అనుకున్నావరా? ఇప్పుడు రాస్తారా కేసుల మీద? ఎందుకు? ఎందుక? నీ చెత్త రిక్షాకి లైట్ లేదురా, లైటు పైకి చూస్తావేంట్రా? పైకి చూస్తాంటే సూర్యుణ్ణి. ఓహో, ఏంటి బాబు సూర్యుడిని చూస్తున్నాడా? నువ్వెవరివి బాబు? కొంచెం నీ ఫేస్ చూపించు, వెలుగులోకి రా నాయనా. బాబు గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా పట్టపగలు బండికి లైట్ అడుగుతున్నావు? అబ్బే, లేదు సార్, పేదవాడు కదా, చీకటి పడ్డ తర్వాత లైట్లు లేకపోతే ట్రబుల్ అవుతుందని జస్ట్ 10 రూపీస్ డొనేషన్ ఇద్దాం అనుకుంటాను సార్. రాములు అయ్యా లైట్ అంట కొను. అలాగేనండి. అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదిరా. డోంట్ టచ్ మీ. లోపలే ఉంది. అదే అసహ్యంగా మాట్లాడు మరి. ప్యాంట్ నికాలో ప్రభు. అరే ప్యాంట్ నికాలో. చలో. సార్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. ఇక్కడ జరిగిన విషయం దయచేసి మన కాలేజ్ అమ్మాయిలకి చెప్పకండి సార్. నా ఇమేజ్ స్పాయిల్ అవుతుంది. ట్రై చేస్తాను. నాకు ఇలా జరగాల్సిందేరా. కుష్పూర్ పిలవండి, కుష్పూర్ పిలవండి అని బతిలాడు చెప్తే నా మాట ఒక్కడే విన్నారా? కడుపు మండించగాయా. రోజా పేరు చెప్పినందుకే ప్రిన్సిపల్ నన్ను కొట్టడానికి వచ్చాడు. శోభా ఏం చేస్తాం? వాళ్ళ తర్వాతే మనం యావయో బాగోతాం. ఇది మంచినీళ్ళ కుళాయి అనుకున్నావా లేకపోతే మనుబోతుల గొంట అనుకున్నావా? లేదు, నీ బాబు కట్టించిన స్విమ్మింగ్ పూల్ అనుకున్నా. ఆహా, నీ తాత కట్టించిన కళ్ళు పాక అనుకోలా? పాము కుబుస వదిలినట్టు నెలకొకసారి స్నానం చేసి నువ్వు ఇక్కడ చేయాల్సింది. అదిగో అక్కడ. చెట్టంత మగాన్ని నన్నే తోస్తావా? నిన్ను బురద స్నానం చేస్తా. దొంగ సచ్చినోడు ఏం చేస్తాడు? ఏడు గురు, ఏడు వీరాంగం. ఆ చెండి దాంతో మనకేంటి? ఈవేళ మనందరికి బ్రహ్మాండమైన పార్టీ. ఏంటి గిరాకి? ఏం లేదు గురు, ఇవాళ ఒక మంచి పిచ్చోడు తగిలాడు. పిచ్చోడా? విశాఖపట్నం నుంచి వచ్చాడా, ఎర్రగడ్డ నుంచా? చెబుతావురా పదండి. అన్నయ్య, ఈ రోజు నా బాకీ ఇవ్వందే నిన్ను వదలను. చెప్పొద్దులు. ఇదిగో మళ్ళీ మా గురువు గారు నీకు ఎంత ఇవ్వాలి? 50. ఓ సంతేనా? ఏది గురు క్యాష్? ఇది ఈ సంగతి బయటపడ్డానికేరా అన్నయ్య చూపట్టుకున్నది. బాబా, ఇదేనా మీ పర్సు? ఇదేనమ్మా. ఆ డబ్బంతా సరిగ్గా ఉందా చూడండి. సరిగానే ఉందమ్మా. లేరు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతారు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. వస్తానమ్మా. బాబా, నీకెవరూ లేరన్నావుగా, ఎక్కడికి వెళ్తావు? ఆ దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి. ఆ దేవుడు నా దగ్గరికే నడిపాడు అనుకుని నాతోనే ఉండకూడదు? మళ్ళీ ఆయన గడ్డం వేషం చూసి పెద్ద మనిషి అనుకుంటున్నావేమో. ఆ బాపతు మనిషి దగ్గర అంత పెద్ద మొత్తం ఉంది అంటే సరాసరి సెంట్రల్ జైలు నుంచి వచ్చి ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమే బాబు. నేను వస్తున్నది జైలు నుంచే. మరి ఇంకే? కానీ దొంగని కాదు. కూనీ చేసింది నేనే గాని హంతకుణ్ణి మాత్రం కాదన్నట్ట. నీలాంటాడే ఎవడో. దొంగ కాబట్టి జైలుకి ఎందుకు వెళ్ళావా? వెళ్ళా, నీ పని చూసుకో. వీలేదు బాబా, నువ్వు నా ఇంటికి రావాల్సిందే. వెళ్ళమ్మా. మాట్లాడకుండా ఇంటికి పదా, అన్నం తిందు గాని. ఇచ్చే. ఆ జైలు పక్షితో కూర్చుని చస్తే తిన్నా. ఆయనకే పెట్టు 6 పూట్ల 6 కంచాలు. ఇదిగో బాబు, బాబు వెళ్ళని బాబా.